నమస్తే, నా పేరు వినోద్, పీపుల్ మీడియా పాయింట్ నుంచి. ప్రజెంట్ మనం ములుగు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి తోట మల్లికార్జున గారితో ఉన్నాం. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ. చెప్పండి. మీరు సిపిఐ పార్టీలో పనిచేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలు బట్టి సిపిఐ పార్టీలో పనిచేస్తున్నారు. మీరు పార్టీలో జాయిన్ అయిన కాడ నుండి, పార్టీలో పనిచేసిన కాడ నుండి మీరు ప్రజలకు చేసిన సేవలు ఎటువంటివి? నేను 1980లో పార్టీలో సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నా. నాది యాక్చువల్గా వెంకటాపురం మండలంలోని ఆలువాక గ్రామం. ఆ గ్రామంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపై నేను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేయటం జరిగింది. అవి ఏమిటంటే, నేనున్నటువంటి ప్రాంతం మొత్తం గుట్టల మీద ఉన్నటువంటి గ్రామాలు. ఒకటి కొత్త గుంపు, ఒకటి తిప్పాపురం, కలిపాక, పెంకవాగు, అట్లానే ముత్తారం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నా కంట్రోల్ ఉండేటి, నేను తిరిగేటోని. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళకు రేషన్ కార్డులు లేవు. కనీసం వాళ్ళు గోదావరి వస్తే మరి జిన్నెల వాగు అని ఒకటి ఉండేది కొండాపురం వాగు దగ్గర. గోదావరి వచ్చిందంటే బ్రేక్ అయ్యేది. వాళ్ళు రావాలంటే గుట్టల మీద నుంచి వచ్చేవాళ్ళు. కనీసం అటు పోలేని పరిస్థితులలో కూడా ఉండేటంటే రోడ్లు అప్పటి ఆ కాలంలో అసలు చాలా ఘోరంగా ఉండేది. అసలు రోడ్లు ఎక్కడికి లేవు, కాలిబాటే ఉండేది. ఎడ్ల బండ్ల దారి, ఆ దారిని బట్టి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున వాటి కోసం దారులు వేయాలని ప్రయత్నం చేస్తే పెంకవాగు దగ్గర ఒక రోడ్డు, అంటే దాన్ని ఏమంటారంటే సప్టాలాగా కట్టారు. తిప్పాపురం దగ్గర ఒక సప్టాలాగా కట్టారు. సహాని అనేటువంటి కలెక్టర్ గారు కొత్త గుంపు అనేటువంటి ఏరియాలో ఒక చెరువుని తవ్వించడానికి ప్రయత్నం చేసి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి చెరువు కడితే అది వాటరు నిలవకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఘోరంగా ఉండేటి. వాళ్ళకి చాలామందికి పట్టాలు లేకపోతే అప్పుడు ప్రభుత్వంతో దెబ్బలాడి పట్టాలు ఇప్పించాను. మీ ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో పెంకవాగు ఒకటి, సీతారాంపురం ఒకటి, ముత్తారం ఒకటి. ముత్తారం అయితే రిజర్వ్ ఫారెస్ట్లో ఉండేది. చెలిమెల నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ దిగిన తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగితే, వాళ్ళకి ఏమి లేదు, పైనేమో కొత్తికాయలతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, మనం వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతున్నాం కనుక మీరు తప్పనిసరి వాళ్ళకు రక్షణనే కల్పించండి, లేకపోతే వాళ్ళకి ఇల్లు కట్టించండి, ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పటం వల్ల ఎంత స్ట్రగుల్ వచ్చినా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడి ముత్తారం కానీ సీతారాంపురం కానీ, ముత్తారం అయితే దగ్గర ఒక 500 ఎకరాలు ఉంటుంది. గుడిసెలు వేసుకొని ఇప్పుడు పక్కా బిల్డింగులు కూడా కట్టుకున్నారు. ఒక పంచాయతీ లేదు అక్కడ, అయినా ఒక బావి వాళ్ళు దవ్వుకుంటే దాన్ని కూడా చేయించాం. సీతారాంపురంలో మాత్రం ఒక 200 ఎకరాలకు ఇప్పించాం, అవి ఉన్నాయి. ఆలుబాక దగ్గర కొండాపురం బ్రిడ్జి దాటంగానే వచ్చేది కోతుల్లంక అని పేరుండేది. అక్కడ గిరిజనులకు కూడా అక్కడ ఒక 200 ఎకరాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెంకవాగులోనైతే ఒక 400 ఎకరాలు ఇస్తే అక్కడ చెరువులు కూడా వేయించడం జరిగింది. నేను అక్కడ ఉన్నంతకాలం అవి నా చెప్పు చేతలు ఉన్నాయి. నేను అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళకి చేయాల్సిన సహాయకులు చేయించాను. కరెంటు వగేరాలు వేయించడం జరిగింది. అప్పుడు ఇందిరా మిల్లు వస్తే చిన్న పెంకుటిళ్ళలాగా కట్టుకొని ఉండేది. అప్పటికి డాబాలు రాలేదు. తర్వాత వచ్చినటువంటి వాటిలలో పైన తడపలు కానీ, చెలిమిలు కానీ, డోలి కానీ, అంతవరకు నేను వెళ్ళినటువంటి సందర్భం 1983లో వెళ్ళాను. వాళ్ళని ఓటింగ్ కోసం నింపి వాళ్ళ పరిస్థితులు తెలిపిన తర్వాత వాళ్ళని ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని కిందికి దింపడం జరిగింది. దింపిన తర్వాత కొంతమంది ఇప్పుడు అంకనగూడెం దగ్గర డాబాల కాలనీ కట్టుకున్నారు, తర్వాత మంగవాయి కట్టుకున్నారు, ముక్కునూరు పాలెం కట్టారు. ఇట్లా వాళ్ళందరూ కూడా పైనుంచి వచ్చినటువంటి వాళ్ళకు మీరు ఒక మార్గం చూపించినట్టు ఇప్పుడు
అప్పుడు ఆ రోజుల్లో చూపించడం జరిగింది. అప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా గనక మాకు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒక పార్లమెంటు సభ్యుడు సోడి రామయ్య గారు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. మొట్టమొదట మాకు మహమ్మద్ తాసీల్ అని చెప్పి కూనవరం అయింది. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొట్టమొదటి చేశాడు. తర్వాత బైపర్కేషన్లో సిపిఎంకు మాకు కొద్దిగా పొత్తులు ఏర్పడ్డ తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే మారింది, మాకేమో ఎంపీ ఇవ్వటం జరిగింది. అట్లా మేము కంటిన్యూషన్ అవుతూ మేము ఒకానొక సందర్భంలో 19 ఎమ్మెల్యేలను గెలిచాం ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఉన్నటువంటి పువ్వాడ నాగేశ్వరరావు గారు కానీ, ఊకి అబ్బాయి గారు కానీ, రజ్జపల్లి గారు కానీ, అంటే సుధాత నగర్ ఎమ్మెల్యే అయిన, అట్లానే కుంజా భిక్షం గారు కానీ, అట్లానే మన భూపతిరావు గారు, ఆయన పాలేరు నుంచి ఎన్నిక కావటం జరిగింది. ఇట్లా మేము ఉమ్మడి కమ్యూనిస్టులుగా 1985లో మేము టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని మహాసాశ్చర్యం 18 సంవత్సరాల దగ్గర సహచర్యం నడిచింది. తర్వాత మమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టిపోయినాక కొంత నష్టం కూడా ఏర్పడ్డది. తర్వాత మేము లాసిపోయాం. ప్రతిపక్ష నాయకులుగా పువ్వాడ నాగేశ్వరరావు గారు ప్రతిపక్ష నాయకుడు చేశాడు. తర్వాత శాడా వెంకటరెడ్డి గారు చేశారు. తర్వాత సిహెచ్ రాజేశ్వరరావు గారు ఉపనాయకుడిగా చేశారు, అంటే కరీంనగర్ అయింది. ఇట్లా మేము చాలా ఇదిగా ఉమ్మడి రాష్ట్రంలో మరి రామకృష్ణ గారిని ఇప్పుడు స్టేట్ సెక్రటరీ, ఇప్పుడు ఆల్ ఇండియా ఆయన ఇప్పుడు కార్యదర్శుల్లో ఒకటిగా ఆయన్ని కార్యవర్గంలోకి ఇన్ఛార్జిగా మాకు వేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్నాం. అయితే అప్పటి నుంచి మీరు అన్ని కష్టాలు పడి ప్రజలకు అంత సేవ చేశారు కదా. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితులలో రోడ్లు మరీ ఇంత దారుణంగా మారాయి కదా. రోడ్లపై అసలు మీరు కొన్ని పోలేని ఏరియాలకు కూడా కొన్ని రోడ్లు వేయించిన సందర్భాలు ఉన్నాయి, బావులు తీసిపించిన సందర్భాలు ఉన్నాయి, వాళ్లకు పట్టాలు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంటు ప్రధాన రహదారే బాగాలేదు. అది దేనివల్ల అంటారు? గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు, ఏజెన్సీని మరి నేను అంటున్నానని మీరు మీ బాధ్యతగా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే మనకు పట్టణాలలో ఓట్లు పడితే చాలు, పల్లెటూర్లలో పడితే ఏం పడకపోతే అనే ఉద్దేశంతో కొంత స్వార్థ రాజకీయాల వల్ల ఈ మొత్తం ఈ ఏజెన్సీ అంతా చిన్నాభిన్నమైపోయింది. ఆ చిన్నాభిన్నం పోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేకపోవటం. అది టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. మేము వాళ్ళతోటి మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసినాం, వీళ్ళతోటి మంచిగా ఉండటానికి ప్రయత్నం చేసినాం. ప్రతి విషయంలో కూడా మేము ఏది అవసరమైతే దానికోసం ప్రయత్నం చేసినాం తప్ప మేము స్వార్థంగా కానీ వాళ్ళని అడ్డు పెట్టుకొని మేమేదో చేయాలని అయితే ప్రయత్నం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ మా పోరాటం సాగుతూనే ఉంది. మేమేదో నిరుత్సాహపడలేదు. ప్రధానంగా వెంకటాపురం నుండి మన ఏరియా చూసుకుంటే ఎదురగుట్టల వరకు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ వెళ్ళాలన్నా వెళ్ళలేని పొజిషన్, అంబులెన్స్ కానీ ఎనీ స్కూల్ వెహికల్ కానీ ఏదైనా వెళ్ళాలన్నా చాలా నరకయాతన పడే సందర్భాలు ఉన్నాయి. దానిపై మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేసుకుంటున్నారా రోడ్ల గురించి? కేవలం ఏంటంటే ఇంతకుముందు ఈ రోడ్ల సమస్య మీద ఆల్రెడీ మేము ధర్నాలు చేయటం జరిగింది. మన వెంకటాపురం ఉన్న డక్కల పక్షంగా చేసినట్టే లెక్క. బీసీలు ఐక్యంగా కూర్చొని మన రాయశెట్టి సెంటర్ ఏదంటే ఇది R&B పక్కనే చేసిన సందర్భంలో ఇది భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉంటుందని నా అభిప్రాయంగా నేను భావిస్తున్నాను. నేను అనేది ఏంటంటే నీకు ఆదాయ వనరులు ఉన్నాయి కదా అని ప్రజల యొక్క సమస్యలను తీర్చకుండా ఆదాయం కోసం వాళ్ళు ఏమైపోతే నాకేంటనేటువంటి పద్ధతి కరెక్ట్ కాదనేది నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నాను. రోడ్లు గుంతలమయం, బాగా రోడ్లు అంటే విపరీతమైన మినిమం మనకి ఇంతకుముందు వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్ళాలంటే సుమారు 2.5-3 గంటలు పట్టేది.
ఇప్పుడు కనీసం 5 గంటలు బట్టే అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది మన రోడ్డు పరిస్థితి. దీనికి మీరు ప్రభుత్వానికి మీరు ఈ రోడ్ల తరపున ప్రజల తరపున మీ సిపిఐ పార్టీ తరపున మీరు మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ రోడ్ల విషయం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మ సీతక్క గారు, అనసూయమ్మ గారు, మీకు నేను తెలియజేసేది ఒకటే, మీరు మంత్రి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక భద్రాచలం నియోజకవర్గానికే పరిమితం అని మేము అనుకుంటాం. మీ ఇప్పుడు బైపర్కేషన్లో ములుగు జిల్లాకు మా 2 మండలాలు వచ్చినా మేము భద్రాచలం నియోజకవర్గంలో ఉంటూ ఓటింగు మేము వేస్తున్నాం. దానివల్ల కొంత నష్టం జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నా. దాన్ని తమరు పక్కన పెట్టండి సీతక్క గారు. నేను కోరటానికి గల కారణం ఏంటంటే, మీరు ఇట్లా అన్నానని నాకు గెలవచ్చు కదా అని మీరు అనుకుంటే మంచిదే, కానీ నాకు అవకాశం లేదు గనక, నేను వచ్చినప్పుడు మీరు తమరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కనుక నేను ఈ విషయాలు చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా దయచేసి మీరు ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే, భద్రాచలం నియోజకవర్గం మంత్రిగా మీరు ఒక దృష్టి పెడితే ఆ పేరు మీకే మిగులుతుంది. మీకు పెద్ద దూరం కాదు, 50 కిలోమీటర్లు లేదా ఇంకొక 5 కిలోమీటర్లే ఉంటుంది. దీంట్లో కొంత భాగం పోశారు. కొన్ని ప్రదేశాలలో బాగా గుంతలు పడి ఉన్నాయి. ఒక వెహికల్ వెళ్ళి రావాలంటే గర్భిణీ స్త్రీలు కనీసం ప్రసవం మధ్యలోనే అవుతారు తప్పితే, లేకపోతే ప్రాణాపాయంలో ఉన్నటువంటి మనిషి శవమయ్యే తిరిగి వస్తాడు తప్పితే అంతకంటే ఏం లేదు. ఇప్పటికైనా మీరు మరి మేడారం జాతర పనులు జరుగుతున్నాయి. మీరు చాలా కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి, 240 కోట్లు ఎంతో వెచ్చించినటువంటిది నేను వార్తల్లో చూస్తున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి బ్రిడ్జి దాటి జగన్నాపురం క్రాసు నుంచి లెక్కేసుకుంటే కొంత భాగం బాగానే ఉంది. ఇంకా కొంత భాగం చాలా చోట్ల నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, బాగా డామేజ్ అయినటువంటి రోడ్డు. దాన్ని పూడ్చి మీరు చేస్తే ఆ పేరు మీకే దక్కుద్ది. మీరు ఇక్కడ కనీసం ఒక 2-3 కోట్లు ఖర్చు పెడితే సరిపోద్దేమోనని నాకున్నటువంటి అభిప్రాయం. మీరు మొన్న ఒక మీటింగులో పాల్గొన్నారు సీతక్క గారు. పాల్గొన్న సందర్భంలో మీకు ఏం కావాలో అడుగుండి, నేను ఇనానిమస్ చేసుకుంటే నేను ఒక 10 కోట్లు కావాలన్నా 20 కోట్లు కావాలంటే నేను డబ్బు రూపంలో ఇస్తా, కానీ పార్టీకి పేరు లేకుండా చేస్తే అట్లా అన్నటి నేను విన్నా సీతక్క గారు. అది కన్నాయిగూడెం మండలంలో మీ వాయిస్ చిన్న సీతక్క. ఇప్పటికైనా మీరు కలగజేసుకొని మీరు కొంత డబ్బు కేటాయించి కొంతమందిని వెచ్చించి, ఎవరికి ఇచ్చిస్తారు ఏం చేస్తారనేది అనవసరం. మీకు కోరేది ఒకటే, మేడారంకి సంబంధించినటువంటి రహదారులని బాగు చేసే దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఎదరగుట్టలు 2 వెంకటాపురం మండలంలో వయా ఆలుబాక వయా వెంకటాపురం మీదుగా మరి జగన్నాపురం వరకు మీరు చేయిస్తే అందరూ మీ పేరు చెప్పుకొని రేపు పొద్దుట బాగుంటుందనేది కోరుకుంటున్నాం. ఇకనైనా అశ్రద్ధ చేయకుండా మీరు కలెక్టర్ గారిని పంపుతారా లేకపోతే సంబంధిత అధికారిని పంపుతారా అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొహమాటం లేకుండా చెప్తున్న మేడం గారు, ఇక్కడ డిఈ కనపడటం లేదు, R&B డిఈ, అట్లానే ఈ గారు కనపడటం లేదు, ఎస్సీ గారు కనపడటం లేదు. ఎవరూ లేకుండా ఇక్కడ రోడ్లు బాగుపడాలంటే అది కష్టం. మరి ఎందుకు తమ దృష్టికి ఈ విషయం రావటం లేదో మీకు తెలిసా తెలియకనా అనే దానికంటే మీరు గట్టిగా మందలిస్తే పని జరుగుద్దని నేను అభిప్రాయపడుతున్నా. దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. మీరు అన్యదా భావించకుండా వెంటనే రోడ్లని మరమ్మత్తు చేయించాలని కోరుకుంటూ మీకు విన్నవించుకుంటున్నాను సీతక్క. రోడ్లు ఖరాబ్ అవడానికి గల కారణం ఇసుక లారీలు, హెవీ లారీలు తిరగటం వల్లనే రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఇసుక క్వారీల వల్ల కొన్ని గ్రామాలలో వ్యతిరేకతలు కూడా ఏర్పడ్డాయి, కుల వివక్షతలు కూడా వచ్చాయి. దీనిపై మీరేమంటారు? ఇది యథార్థం, తప్పు కాదు. ఇది చాలా చోట్ల టార్పాలిను వేసుకునే దాంట్లో కానీ ఈ లెక్క ప్రకారం దీని తోలటం ఏంటనేది మీకు తెలిసిందే. 2 మీటర్లకు లోతు ఎక్కువ తీయటానికి లేదు. నేను మా వాళ్ళని కొంతమందిని తీసుకొని నేను ఆ ప్రాంతాలకు వెళ్తే నాకే ఒక గడ్డు పరిస్థితి ఏర్పడ్డది. నేను వెళ్తే నన్ను కొంతమంది అటకాయించారు.
మీరు ఎందుకు వచ్చారు, ఎవరు అంటే, నేను ఇట్లా సిపిఐ జిల్లా కార్యదర్శిని. గత సంవత్సరం క్రితం నేను ఒకసారి ఇక్కడ తోటలు ఉన్నాయి, మిర్చి తోటలు, వరి పొలాలు అవి ఉన్నాయి, ఎంత దుమ్ము పడుతుందని చెప్తే చూడటానికి వచ్చానని నేను చెప్తే నన్నే మరి ఆఫ్ చేసి, నీకు సంబంధం లేదు, ఈ ఏరియా మాది, ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాది, లంక మాది, ఇదంతా మాది కనుక నీకేం సంబంధం లేదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే నీ మీద దాడి చేయటానికి కూడా వెనకాడమని చెప్పి మహిళలందరూ ఏకమై నాకు రాళ్ళు కూడా తీసుకొట్టడానికి ప్రయత్నం చేస్తే ఏదంటే మాట్లాడదాం, అంత కంగారు పడని పారిపోయేటని కాదంటే, నేను వస్తూ ఉంటే ఒక 10 మంది నేను ఎక్కడ సైడ్ వెళ్తున్నామని చేతులు ఒకళ్ళొకళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉండి ప్రజా సమస్యల మీద కమ్యూనిస్టు పార్టీ లీడర్ని ఉండి నన్ను అటకాయించారంటే ఎంత ఇబ్బందులో చూడండి. అందుకని ప్రతి గ్రామంలో కూడా ఈ టార్పాలిన్ కప్పే కాడ వీళ్ళు అడిగేది ఒకటేనండి, చేతక్క గారు, మిమ్మల్ని మీకే చెప్తున్న పని కట్టుకొని. కారణం ఏంటంటే 7 రోజులలో మాకు ఒక 3 రోజులు ఇవ్వండి, లేకపోతే 2 రోజులు ఇవ్వండి, మాకు పనులు ఏం లేవు, మీరు ఇస్తే ఆ డబ్బులు ఎంతన్నారా అని మేము కష్టపడి ఆ డబ్బులు తీసుకుంటాం, మిగతా 5 రోజులు మీరే చేసుకోండి అని చెప్తే మీకు సంబంధం లేదు, మీకు హక్కే లేదని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఉదాహరణకు మొన్న మరి మరవానిగూడెం పంచాయతీలో గిరిజనేతరుల మీద ముందు ఒక 7గురి మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు, తర్వాత మళ్ళీ కొట్టారని. వాళ్ళు కొడతారా? హక్కులే మాయన్నప్పుడు గిరిజనేతరులు కొట్టరో మీకు తెలియంది కాదు. పోలీసు వాడు ఒక 3 మీద కేసు పెట్టారు. సిఐ గారు చెప్పాడు మాతోటి, ఏమండి ఇవన్నీ కాదు, సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని పరిష్కారం చేస్తే బాగుంటుంది, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు తిట్టినా మీరు పట్టించుకోవద్దు అని చెప్పి ఒక 3 రోజులు ఆగమని చెప్పారు. ఆగిన తర్వాత కూడా కనీసం పరిష్కారం కాకపోతే వాళ్ళు ఒక రోడ్డు కాడ కూర్చున్నారు, అంటే లారీలు వచ్చే ప్రదేశంలో. వీళ్ళకు ధర్నాలాగా మందు డబ్బాలు పట్టుకొని రోడ్లపై కూర్చొని మా పొలాల్లోకి మమ్మల్ని పోనివ్వట్లేదు, ఈ ఇసుక లారీల వల్ల మా పంట పొలాలు నాశనం అవుతున్నాయని ఒకరోజు రోడ్డు మీద కూర్చున్నారు కదా. కూర్చుంటే అప్పుడు ఏం చేశారంటే మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు అని చెప్పి అక్కడ అయింది. ఒక అతన్ని చెప్పుతోటి కొట్టారు, అది భరించలేక వాళ్ళ ఆవిడ పోతే వాళ్ళ ఆవిడని కొడితే పడిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళే మమ్మల్ని పరం బూతులు తిట్టి కొట్టారని చెప్పి చేస్తే పోలీసులు వాళ్ళ మీద ఒక 27 మంది మీద కేసులు పెట్టారు. ఇది కరెక్ట్ కాదండి, మీరు మాట్లాడతామని చెప్పారంటే మా చేతిటే ఉంది, వాళ్ళు కొట్టారు, చట్ట ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇట్లా పెట్టుకుంటూ పోతే మొత్తం మండలాలు మొత్తం కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇసుక క్వారీలు అనేటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, లారీలు అస్తవ్యస్తంగా తిరుగుతున్నాయని చెప్తే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక శుభ పరిణామం ఒకటి జరిగింది. ఎవరైతే మొన్న తోలినటువంటి ఉన్నాయో ఆ రూట్ ఎంబట్టి ఇక మీరు తోలొద్దు, మీరు కొత్త రూటు పెట్టుకోండి అని చెప్పి ఆ రూట్లో నుంచి ఇప్పుడు పోకుండా వేరే ఒక దారి వాళ్ళకు ఉందట లైను, ఆ లైన్ తీసుకొని తోలుతున్నారు. ఆ పరిస్థితులు గొడవలు రాకుండా ఉండాలి అంటే సామరస్యపూర్వక వాతావరణం కల్పించి గిరిజనేతరులకు కూడా పని కల్పించడం వల్ల ఎలాంటి గొడవలు ఉండవు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మమేకమై కలిసిమెలిసి ఉన్నారే కానీ కొట్టుకొని తిట్టుకొని తగాదాలు పడి రోడ్లెక్కి ఇబ్బందులు కలగలేదు. ఒకప్పుడు శాంతియుతమైనటువంటిదే. ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్నున్నా కూడా ఇలాంటివి లేవు. ఇసుక కార్యాలు విపరీతంగా ఇవ్వటం వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం చేసుకుంటూ వాళ్ళు మేము ఆన్లైన్లో మేము బుక్ చేసుకొని వచ్చి తీసుకెళ్తాం, మీరెవరయ్యా అని పాదచారులను ఎంతోమందికి యాక్సిడెంట్ చేస్తే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెహికల్ మాత్రం ఆగటం లేదు. వాళ్ళు ఇన్ని సమస్యలు అవుతున్నాయి. అన్నదమ్ములుగా కలిసి ఉండే ఊర్ల మధ్యలో కూడా చిచ్చు పెడుతున్నారు ఇసుక కాంట్రాక్టర్లు. అయినప్పటికీ ఈ ఇసుకని అరికట్టడానికి ఎందుకు ఎవరు ముందుకు రావడం లేదు? ఇది ఇప్పుడు ఒకటి అంటున్నామండి, ఇవాళ జరిగేటువంటిది ఏంటంటే ఇవాళ నిర్మూలన అనేటువంటిది మొన్న అక్కడ జరిగింది. మార్చి 26 నాటికి అసలు మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని అనుకున్నారు. సరే, అది వాళ్ళ ప్రభుత్వాల విధానాలు ఏమన్నా కానీ రేపు జరగబోయేది ఎవరి మీద? బయట ఉన్నటువంటి కమ్యూనిస్టుల మీదనే పడతారు. వీళ్ళెంత వాళ్ళెంత ఉంటుండండి, లేకపోతే లేదు మేము చెప్పినట్టు వినండి అనే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన ఒక తీర్మానం, వివిజి
రామ్జియో ఏదో అనేటువంటి పేరు ఉపాధి ఈజీఎస్ అనేటువంటి దాంట్లో గాంధీ గారి పేరు మీద ఉపాధి హామీ పథకం యూపీఏ గవర్నమెంట్లో మా మంత్రులు ఉన్నారు. అప్పుడు ఇంద్రజిత్ గుప్తా గారు, చిత్రానంద్ మిశ్రా బీహారు వీళ్ళున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారికి మేము ఇచ్చేసి మీరు ఉపాధి హామీ పని జరిపించకపోతే చాలామంది ఆఖరి సావులు ఎక్కువైతే నేను చెప్పిన సందర్భంలో మీరు కానీ చేయకపోతే మేము అవసరం అనుకుంటే ఉపసంహరించుకుంటాం అని చెప్పిన సందర్భంలో ఉపాధి హామీ పని తీసుకొచ్చారు. దాంట్లో అందరికీ పని దొరికింది. 100 రోజులు పెట్టారు. 100 కాదు 200 ఇవ్వాలని మేము కోరుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ 200 రోజులు చేయండి ఒక మనిషికి కూలీ చేస్తూ కూలి కూడా రేటు నిర్ణయించమని చెప్పాం. ఇక్కడ టెక్నికల్ అని వాళ్ళని పెట్టి ఏదో సరిహద్దులు ఏర్పాటు చేసి ఇది ఏదో పని చెప్పి 1-2 గంటలు పేరు చెప్పి వాళ్ళకు 200 కూడా పడేటువంటి పరిస్థితి లేదు. కనుక పేర్లు మార్చడం వల్ల కాదు, ఉపాధి హామీ నీరు కార్చొద్దు, వాళ్ళని ఇబ్బంది కలిగించొద్దు, వాళ్ళకు పనులు కల్పించాలా. లేకపోతే మాత్రం మేము దీన్ని ఉద్యమిస్తాం. కమ్యూనిస్టులుగా అన్యాయం జరిగిన కాడ వదిలిపెట్టాం. కానీ ఇంకోటి కోరుతున్నా తమని, మీరు తప్పనిసరి కలగజేసుకొని అధికారులని పంపుతారా, లేకపోతే ఎవరు కలెక్టర్ ద్వారా చేస్తారా, లేకపోతే ఎవరిది ఏదైనా చేయండి, కానీ గ్రామాలలో గొడవలు సృష్టించొద్దు. గొడవలు లేకుండా చూడండి. అందరిని ఒక తాటి మీద తీసారండి. అందరికి న్యాయం చేసేటట్టు చూడండి. విచ్చలవిడిగా క్వారీలు ఇవ్వటం వల్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నదో లేదో మాకైతే అంతలోతు మాకేం పని వెళ్తాం. కానీ మీకు ఆదాయం కోసం ఇక్కడ ఉన్నటువంటి జనాల మధ్యలో శిక్షలు పెట్టి అన్నదమ్ములు సోదరభావంతో అందరూ అక్క చెల్లెలు బావ మరదళ్ళు రకరకాల అత్తా మామలు అనేటువంటి పేర్లు పెట్టుకొని పిలిచేటువంటి ఏరియాలో గొడవలు పెట్టడం వల్ల మరి చాలా అన్యాయాలు జరుగుతాయి. కనుక అన్యాయాల వల్ల రేపు మన స్టేషన్లో పడి కొట్టుకొని తిట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి జైల్లో పాలయ్యేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇసుక క్వారీల్ని నియంత్రిస్తూ ప్రభుత్వం కట్టడి చేసుకుంటూ మరి వాళ్ళని నిరోధించినప్పుడే ఉపయోగం జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటి చెప్తున్నా, ఇవ్వాలండి నేను చూసినంత వరకు సగం రోడ్లోని లారీలే ఉంటున్నాయి. ఒక దిక్కు నుంచి వాళ్ళు స్టోరేజ్ చేసుకొని ఉంచుతారు లారీలని, ప్రత్యేకమైన ప్లేస్ లేదు. ఇంకొక దిక్కు నుంచేమో ఇంకొక దిక్కు వెళ్ళాలి. మధ్యలో చిన్న వెహికల్ రావాలంటే కనీసం వచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క పోలీసు మందలిచ్చినా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ సపరేటు దాన్ని ఏమంటారు మన పార్కింగ్ ప్లేస్ చేసుకోవాలి. అలాంటివి చేసుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, గిరిజనేతరులు తదితర అందరినీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు, బలహీన వర్గాలని. దీనివల్ల చాలామంది ఇసుక లారీల వల్ల ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోకుండా నివారించాలంటే వారికి పార్కింగ్ ప్లేస్ పెడతారా, లేకపోతే మరి ఎట్లా చేస్తే ఇది అవుద్దనే చూడాలా. ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. ఇసుక దోరే ఏరియాలో మంచి రోడ్లు వేసి గట్టిగా, అంటే రాళ్ళు మెటల్ అనేటువంటిది ఇప్పుడు జాతీయ రహదారులు ఎట్ట చేస్తున్నారు, అది చేసినప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు బాగుపడతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.